లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు కీర్తిశేషులు ఎన్ దానియేల్ గారు 1955వ సంవత్సరం మార్చి 9వ తేదీన చేసిన ప్రసంగం. యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనంలో, అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, దేవదూతలు మరియతో, నీవెందుకు ఏడ్చున్నావు అని అడిగారు. ఆనందించవలసిన సమయాన ఆమె ఏడ్చూ ఉన్నది. మనము కూడా కొన్నిసార్లు నవ్వవలసినప్పుడు ఏడుస్తుంటాము, మరియు ఏడవలసి వచ్చినప్పుడు నవ్వుతుంటాము. ఇక్కడ మరియ సమాధి యొద్ద నిలువబడి, ఆమె వెనుక యేసు నిలువబడి ఉండినను ఏడుస్తూ ఉన్నది. ఎందుకనగా సమాధిలో యేసు శరీరమును ఆమె చూడలేకపోయింది. నీవెందుకు ఏడ్చున్నావు అని యేసే ఆమెను అడిగాడు. దేవుడు చాలా సత్యాలను మనకు బోధించవలసి ఉన్నాడు. మనం నిత్యమైన దీవెనను పోగొట్టుకున్నప్పుడు మనం ఏడవము. అయితే ఒక క్షణికమైన లేక భూ సంబంధమైన దీవెన పోగొట్టుకున్నప్పుడు మనం ఏడుస్తాము. దేవునితో ఉండువారు ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు ఆనందంగా ఉండాలో ఎరిగి ఉన్నారు. భూ సంబంధమైన విషయాల కొరకు మనం ఎంతో ఏడుస్తాము కాబట్టి ఆత్మీయ విషయాలను కోరుకొనుటకు శక్తి లేని వారమై ఉంటాము. మన అమాయకత్వమును బట్టి లోక సంబంధమైన విషయాల వెంట మనం పరిగెడుతూ ఉంటాము. తమిళనాడులోని నామక్కల్లో ప్రజలు దేవుని దుఃఖపరిచిన పాపముల కొరకు మరియు వారి వ్యర్థమైన జీవితమంతటి కొరకు ఏడ్చుట ప్రారంభించారు. అది సరియైన విధంగా ఏడ్చుట. ప్రతి విధమైన దుష్టత్వమునకు వ్యతిరేకముగా నిలువబట్టుకు సహాయము చేయు లక్షణాలను నీలో అభివృద్ధి చేయాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దుష్టత్వం అంతటికీ వ్యతిరేకముగా క్రీస్తు తనను తాను సంపూర్ణంగా సిద్ధపరచుకున్నాడు. అన్ని పరిస్థితులను ఎదుర్కొనుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. నమ్మకము మరియు విశ్వాసము సువార్త సత్యమునకు విధేయతలోనికి నడిపించును. విధేయత చూపుటకు నీకు బలం అవసరం. ప్రార్థన యందు కృప కొరకు అడుటకు నీవు బలవంత పెట్టబడతావు. నీ అవసరతకు చాలిన కృప దేవుడు కలిగి ఉన్నాడని నీవు కనుగొంటావు. ఆయన నీకట్టి కృపను అనుగ్రహిస్తాడు. మరియు విధేయత చూపుటకు నీవు బలపరచబడతావు. ఇది నీకు సాధారణ జీవిత విధానంగా తయారవుతుంది. పరిశుద్ధాత్మ యొక్క క్రమశిక్షణ నీకు ఒక క్రమశిక్షణగా తయారవుతుంది. దేవునికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఈ క్రమశిక్షణ ఒక రూపాంతరపరచు క్రమశిక్షణ. నీ విశ్వాసం వృద్ధి చెందినట్లు అది చేయును. దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడు జీవిత విధానంలోనికి నిన్ను నడిపించి నిర్ణయించుట ద్వారా నిన్ను ముద్రించును. దేవుని నుండి వాగ్దానములను నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్ముడు ఆ వాగ్దానములను నీకు చూపిస్తాడు. పరిశుద్ధాత్ముని క్రమశిక్షణకు లోబడుము. దేవుడు నిన్ను క్రమపరచి ఆయన సేవ కొరకు తగినవానిగా చేయనిమ్ము. నీకు దానికంటే ఎక్కువ లాభకరమైనది ఏదీ లేదు. ఎక్కువ పవిత్రమైన పరిచర్య, లోతైన పని మనము చేయవలసి ఉన్నాము. ప్రజలు ఎక్కువగా ముందుకు సాగగలుగునట్లు వారు ఆత్మీయంగా పూర్తిగా మార్పు చెందుటను, పరిశుద్ధపరచబడుటను మనం చూడవలసిన అవసరత ఉన్నది. మన లోతులేని ఆత్మీయ జీవితం కొరకు లోతైన దుఃఖమును కలిగి ఉండాలి. లోక సంబంధమైన విషయాలు కోల్పోయినందుకు దుఃఖించనవసరం లేదు. మీలో ప్రతి ఒక్కరిని ఉపయోగించుకున్నటకు దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నీ గుణశీలముపై ఏ దిశ నుండి అయినను సాతాను దాడి చేయకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి భాగమును అభివృద్ధి చేయనిమ్ము. కొంతమంది వారి మాటల్లో, కొంతమంది వారి వస్త్రధారణలో, కొంతమంది తమ స్వభావములో, కొంతమంది వారి తలంపుల్లో బలహీనులుగా ఉన్నారు. వారి బలహీనమైన విషయాల ద్వారా సాతాను దాడి చేస్తాడు. మన బలహీనతలను కనుగొని వాటిని సరిచేసుకుందాము. అన్ని విషయాల్లో మనం ఎందుకు మాదిరిగా ఉండకూడదు? ఒక తప్పు చేయని జీవితము ప్రజల చెవులకు వినిపించు బలమైన ప్రసంగమై వారు ఎదిరించలేనిదిగా ఉండును. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనంలో, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని రాయబడి ఉన్నది. మన జీవితాల్లో క్రైస్తవ గుణశీలమునకు సంబంధించిన సౌందర్యము మరియు బలమునకైన గొప్ప ప్రత్యక్షతను మనం వెదకవలసి ఉన్నాము.
అన్ని విషయాల్లో మనం ఒక మాదిరిగా ఉండాలని దేవుడు మనలను కోరుచున్నాడు. రోగులను స్వస్థపరచుట, ఆత్మీయ సలహాలిచ్చుట, దయ్యములను వెళ్ళగొట్టుట మరియు ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించుట అనునవి మనకు సాధారణమైన విషయాలుగా ఉండాలి. మన క్రైస్తవ జీవితములలో మనలను మనం పరిపూర్ణముగా చేసుకుందాము. పాపము కొరకు మరియు క్రీస్తు యొక్క సౌందర్యమును చూపుటలో మనలను ఆటంకపరచు విషయాలను గూర్చి దుఃఖించటం మంచిది. నీ యవన కాలమునందు కళాశాలలో నీ సహవిద్యార్థులకు సాక్షిగా ఉండుటకు ఈ శిక్షణ, బోధ మరియు దేవుని సేవించుటకైన ఆధిక్యత ఒక ప్రత్యేకమైన ధన్యత అయి ఉన్నది.